ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు హే జరుగు. సౌందర్య ఆగు. అక్క అదేంటి సౌందర్య, రాత్రి కదా అంతగా నచ్చ చెప్పింది, ఈ ఒక్కసారికి సమయం మాట వినొచ్చుగా. ఎందుకు వినాలి? అయినా నాకు చెప్పడానికి తనెవరు? నాకు తెలుసు ఏం చేయాలో. అది కాదు సౌందర్య, భాను కూడా లేదు. తనకు చెప్పాలంటే ఫోన్ కూడా కలవడం లేదు. భానుకు తెలియకుండా నువ్వు ధర్మతేజ్ గారితో ఇలా వెళ్ళటం భానుకి నచ్చదు. తర్వాత ఇబ్బంది అవుతుందేమో. మామ్కి నచ్చదని మీకెలా తెలుసు? మామ్ మీకేమైనా చెప్పిందా? లేదు కదా. మామ్కి నేను చెప్పుకుంటాను. మామ్ మీలాగా చిల్లరగా ఆలోచించే మనిషి కాదు. నిన్ను ఈ నోటి దురిసే తగ్గించుకోమని చెప్పేది. ఎంతమంది వద్దని చెప్తున్నా నీ బుర్రకెక్కడం లేదా? చెప్తే అర్థం కావడం లేదా? ఎవరితోనో కలిసి ఊరేగడానికి వెళ్తానంటున్నావు. ఎవరితోనో కాదు, ది గ్రేట్ ధర్మతేజ గారితో కలిసి వెళ్తున్నాను. తను నా బాస్, అంతకు మించి నా వెల్ విషర్. నేను ఊరేగడానికి వెళ్ళడం లేదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెళ్తున్నాను. అక్కడికి చాలా మంది ఫ్యాషన్ ఐకాన్స్ వస్తున్నారు. అంతేకాకుండా మిస్ ఇండియా కాంటెస్ట్, జ్యూరీ మెంబర్స్ కూడా కొంతమంది వస్తున్నారు. అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం నాలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నీలాగింట్లో కూర్చుంటే కొన్ని పనులు అవ్వవు. అందుకే నిన్ననేది గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించింది అని. ఈవిడగారు మాటలు చెప్తుంటే నేను వినాల్సి వస్తుంది. కర్మ. మన మాట వినకుండా కాలు బయట పెడితే మళ్ళీ లోపలికి అడుగు పెట్టకూడదని గట్టిగా చెప్పవే. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. సార్ హాయ్ సార్, నేను రెడీ, లగేజ్ కూడా రెడీ. మా సార్ వచ్చారు, నేను వెళ్తున్నాను. మీరిష్టం వచ్చినట్టు చేసుకోండి. పదండి సార్. సౌందర్య, ఐఎమ్ సారీ. ఏమైంది సార్? మీరెందుకు నాకు సారీ చెప్పాలి? మేము మాట్లాడుకోవడానికి కొంచెం ప్రైవసీ ఇవ్వరా ప్లీజ్? పదమ్మా. అత్తయ్య గారు పదండి. ఏంటే వాళ్ళు మాట్లాడేది? మీరు రండి అత్తయ్య గారు. సార్ ఏం జరిగింది సార్? సౌందర్య, యాక్చువల్లీ మనం గోవా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. అక్కడ మన కోసం అన్నీ రెడీ చేయించాను. ఫ్లైట్, హోటల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ ఏంటి సార్, ఏమైంది? అనుకోకుండా ఫారెన్ నుంచి కొంతమంది క్లయింట్స్ వస్తున్నారు. చాలా పెద్ద బిజినెస్ డీల్ ఉంది. ఎప్పుడో 6 months తర్వాత ఉండాల్సిన ప్రోగ్రామ్ సడన్ గా ప్రీపోన్ అయింది. అందువల్ల మన గోవా ట్రిప్ క్యాన్సిల్ అయింది. లాస్ట్ మినిట్లో ఇలా అయినందుకు నువ్వు చాలా డిసప్పాయింట్ అవుతావని నాకు తెలుసు. కానీ ఈ మీటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ సౌందర్య. సారీ చెప్పాను కదా. ఇంకా నువ్వు డల్గా ఉంటే ఎలా చెప్పు? ఒక పని చేద్దాం. గోవాకి మనం వెళ్లకుండా గోవాని మన దగ్గరికి వచ్చేలా ప్లాన్ చేద్దాం. మనం వెళ్ళాలనుకున్నది న్యూ ఇయర్ కోసమే కదా. మనం ఇక్కడే మంచి రిసార్ట్ బుక్ చేసుకొని సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకుందాం. ఓకేనా?
నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను సౌందర్య. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. ఇట్స్ ఓకే సార్. మీకు కుదిరితే వెళ్ళే వాళ్ళం కదా, పైగా పెద్ద బిజినెస్ డీల్ అంటున్నారు. నో ప్రాబ్లం సార్, మీరు మీటింగ్ చూసుకోండి. ఆర్ యూ షూర్? షూర్ సార్. హో, ఇప్పుడు నాకు కాస్త రిలీఫ్గా ఉంది. టేక్ కేర్. బాయ్. బాయ్ సార్. ఎన్నో దరిద్రాలు పోతున్నాయి, నా కాళ్ళు నొప్పులు పోవట్లేదు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని రాత్రి నుండి ఒకటే ఏడుపు కదా. మీ ఏడుపు వల్లనే నా గోవా ప్రోగ్రాం లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది. నవ్వాపుకుంటున్నారు కదా. నాకిలా జరిగినందుకు మీకు చాలా హ్యాపీగా ఉంది కదా. మనం ఎంత ఎగిరెగిరి పడినా ప్రకృతికి అన్నీ తెలుసమ్మా. ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో అని, ఎవరిని ఎక్కడుంచాలో అని ప్రకృతికి అన్నీ తెలుసు. నువ్వు అత్తవే. ఇంకా పోలీస్ స్టేషన్ గురించి ఆలోచిస్తున్నావా? చెప్పాక మనం రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అలా వాళ్ళు చేయకపోతే మీడియా పర్సన్గా మనం ఏం చేయాలో అది చేద్దాం. ఓకే? అసలు మనకు మనమే న్యాయం చేసుకోలేకపోతే ఇక మనం జనాలకి ఏం చేయగలం? ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. 2 రోజులు టైం ఇద్దాం. అప్పటికీ ఆడిటర్ని పట్టుకోలేకపోతే మనమేంటో చూపిద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. నిత్య మేడం గారు మీటింగ్ రూమ్ లో ఉన్నారు. మీరిద్దరు వస్తే రమ్మన్నారు. మీటింగా? ఎజెండా ఏంటి? ఏమో మేడం, నాకు తెలీదు. తీసుకో, వెళ్దాం పద. వెళ్తే కదా తెలుస్తుంది. పద. ఎక్స్క్యూజ్ మీ. కమెంట్. ఇప్పుడు నేనిచ్చే షాక్కి మొత్తం తలకిందులవుతుంది. ఈ 2 రోజులు నిన్ను ఎలా ఎంగేజ్ చేస్తానో చూడు. ఈ దెబ్బతో నువ్వు ఆడిటర్, న్యాయం, ఇన్వెస్టిగేషన్ లాంటి పనులన్నీ మర్చిపోవాలి, లేదా అందరి ముందు అవమానపడాలి. మనము 2 రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఈసారి మన కంపెనీ ఎంప్లాయీస్ కి న్యూ ఇయర్ సందర్భంగా మంచి పార్టీ ఇవ్వబోతుంది. సో అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. అయితే ఈ సెలబ్రేషన్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సంయుక్తే చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. డెకరేషన్, ఫుడ్, డ్రింక్స్, టోటల్ ఈవెంట్ అంతా తనొక్కదానికే అప్పగించడం జరుగుతుంది. కానీ ఇంత పెద్ద ఈవెంట్ ని తనొక్కతే హ్యాండిల్ చేయగలదా? చెయ్యాలి, చేస్తుంది వాసు.
ఆ నమ్మకం నాకుంది. ఏంటి సంయుక్త, చెయ్యలేవా? అంటే ఇది చాలా పెద్ద ఈవెంట్ నిత్య. పైగా చాలా మంది గెస్టులు కూడా వస్తారు. నాకు తెలిసి విఐపీలను కూడా ఇన్వైట్ చేసుంటారు. తనకి వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. అందుకే నేను కూడా తనతో పాటు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. లేదు వాసు, నీకు ఇంకా చాలా పనులున్నాయి. నువ్వన్నట్టు చాలా మంది విఐపీలు వస్తారు. నువ్వు నేను వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో బిజీగా ఉంటాం. అంతా నేను ప్లాన్ చేసినట్టే జరుగుతుంది. నో ప్రాబ్లం. సంయుక్త తనకు అప్పగించిన పనులు అన్నీ చేస్తుంది. ప్లీజ్ డిస్కస్. ద మీటింగ్ ఈజ్ ఓవర్. భలే దొరికా. చూడు నేను ఏం చెయ్యబోతున్నాను. నేను ఒక్కదాని ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేయాలంటే వామ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. హలో, అవునా? సరే సరే, ఓకే, ఇప్పుడే వస్తున్నాను. నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇప్పుడే వస్తాను. రూపా వాళ్ళు వచ్చారంట. 2 minutes. ఏంటి సార్, ఏదో టెన్షన్లో ఉన్నట్టుగా ఉన్నారు? మళ్ళీ ఎవరిదైనా ప్రేమ పెళ్లి జరిపించాలా? చెప్పండి సార్, జరిపించేద్దాము. అలాగా 4 జంటలకి పెళ్లి జరిపించాక మనకు కొంచెం అనుభవం వస్తుంది కదా. అప్పుడు మనం ఒక ఆఫీస్ ఓపెన్ చేద్దాం సార్. ఇక్కడ ప్రేమ పెళ్లిళ్ళకి సపోర్ట్ చేసి పెళ్లిళ్ళు జరిపించబడును. మీకు అమ్మా నాన్నల్ని, ఫ్రెండ్స్ ని, చుట్టాలను కూడా అరేంజ్ చేయబడునని బోర్డు పెడతాం సార్. ప్రతి జంటకి మీరు సమిత మేడం, అమ్మా నాన్న. ఎలా ఉంది సార్ ప్లాను? ఎలా ఉంది? ఏంటి సార్ అంత చిరాగ్గా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు సీను. నిత్య న్యూ ఇయర్ ఈవెంట్ మొత్తం మీ మేడంనే చేయమంటుంది. కానీ నాకు తెలుసు తనొక్కతే చేయలేదు. తనే కాదు, ఏ ఒక్కరూ చేయలేరు. ఖచ్చితంగా సపోర్ట్ టీం ఉండాలి. కానీ సపోర్ట్ టీం లేకుండా ఎలా చేస్తుంది? అవునా సార్? ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎలా చేస్తుంది సార్? ఏంటే కొత్త కోడలా? ఎలా ఉంది న్యూ జర్నీ? థ్యాంక్ యూ సంయుక్త, నీ వల్లనే ఇదంతా సాధ్యమైంది. నువ్వు మీ బావ నా కోసం చాలా కష్టపడ్డారు. దాందే ఉంది, ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేమా? నువ్వు నా కోసం చేశావు, కానీ మీ బావ నీ కోసం చేశాడు. నువ్వు అడిగేవని చేశాడు. నిజంగా మీ బావ చాలా గ్రేట్ సమయం. లైఫ్లో మీ బావ లాంటి వ్యక్తి ఉంటే చాలు, ప్రపంచానికి ఎదురు నిలవచ్చు. ఏంటి రాగానే ఆయన భజన మొదలు పెట్టావు? మీ బావ ఎప్పుడూ నీ పక్కన ఉంటున్నాడు కాబట్టి నీకతని గొప్పతనం తెలియడం లేదు. నువ్వు
నువ్వు అడిగితే అతను నీ కోసం ఏమైనా చేస్తాడు. నువ్వంటే అతనికి చాలా ప్రేమ. సార్ మీరు మేడం గురించి ఎంత కేర్ తీసుకుంటారు సార్. కానీ తను ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని మేడం కన్నా ఎక్కువ మీరే ఆలోచిస్తున్నారు సార్. సార్ నిజంగా నిజంగా మీరు సూపర్ సార్. తన గురించి ఆలోచించడానికి నేను మా అమ్మ తప్ప ఇంకెవరున్నారు సీను? ఎన్ని సమస్యలు ఉన్నా మొండిగా నెట్టేస్తుందే కాని నోరు తెరిచి ఎవరినీ సాయం అడగదు. అంత ఆత్మాభిమానం తనకి. అందుకే తన సమస్యలను గుర్తించి మనమే సాయం చేయాలి. నువ్వేది అడిగినా సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నాకు తెలిసి అతనికి 24 గంటలు నీ గురించి ఆలోచించడం తప్ప వేరే ఏ ధ్యాస ఉండదు. అది ప్రేమ కాక మరేంటి చెప్పు? చేసిన సహాయాలని ప్రేమ అనుకుంటే ఎలా రూపా? నాకు తెలిసి నువ్వు కూడా మీ బావని ప్రేమిస్తున్నావేమోనని మొదట్నుంచి నా అనుమానం. ప్రతి విషయంలోనూ మేమెప్పుడు గొడవ పడుతూనే ఉంటాం. మా మధ్య ప్రేమేంటి? నీ పిచ్చి కాకపోతే? నాది పిచ్చి కాదు సార్, నిజం నిజం చెప్తున్నాను. మీరు బయటపడటం లేదు గాని ఒకరి మనసులో ఇంకొకరు మీరు ఇష్టపడుతున్నారు. సార్ మీరు ప్రేమిస్తున్నారు సార్. నిన్న కారులో చూశారా? ఒకరి గురించి ఒకరు ఎంత బాగా చెప్పారో. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? సూపర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సరే, మీ బావ నిన్నెప్పుడు పేరు పెట్టి గాని మరదలు అని గాని పిలవలేదు. మరి నువ్వెప్పుడైనా బావ అని పిలిచావా? ఓయ్ కొబ్బరి బొండా, నాకు తెలిసి లేదు. మరి నువ్వెందుకు పిలవలేదు? బావా అనే పిలుపులోనే బంధం ఉంటుంది. అవును సార్, ఒకసారి అలా పిలుచుకొని చూడండి. మీ మనసు పొరలో దాగున్న ప్రేమ బయటకు వస్తుంది. అవును సమయు, మీరు ఒకరినొకరు పిలుచుకున్న రోజు మీ ప్రేమ మీకు అర్థమవుతుంది. మా ఆయన ఫోన్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. బాయ్. అవును, నేనెందుకు పేరు పెట్టి వరస పెట్టి పిలవలేదు? వదిలేసీను. నేను నీతో మాట్లాడుతూ ఉంటే నీ పని మొత్తం పక్కన పెట్టి ఇలాంటివన్నీ చెప్తూనే ఉంటావు.
ముందు నేను వెళ్ళి నిత్యను కలిసి మీ మేడంకి సపోర్ట్ టీం అరేంజ్ చేయమని నేను అడగాలి. హ్మ్? హ్మ్. అంత పనుంది నాకు. ఓకేనా? సార్ నేను చెప్పేది ఒక్కసారి సీరియస్ గా ఆలోచించండి సార్. సరే సార్, వెళ్తున్నాను. చల్లా గాలి కావాలంటే చందా మామను తీసుకొస్తాడే, సన్నా జాజి కావాలంటే సంతా మొత్తం మోసుకొస్తాడే, అడిగింది అందిస్తాడే, అంతకు మించింది తెచ్చిస్తాడే, కోరింది తీరుస్తాడే, వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే. ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే. ఏంటి మేడం? ఆయన ఎక్కడున్నారు? ఆయనంటే ఎవరు మేడం? మీ సార్. ఏ సార్ మేడం? పేరు చెప్తేనే కదా తెలిసేది. ఆయన సార్ అంటే ఎలా తెలుస్తుంది? నాకు చాలా మంది సార్లు ఉన్నారు. చెప్పండి మేడం, సార్ పేరు చెప్పండి మేడం.